చూడండి ఇయాలి చూడండి మనమైతే ముందు పైన పార్ట్ అయితే ఇట్లా హ్యాండ్స్ అయితే షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే మనము జాయింట్ అనేది ఉక్సులు పట్టి కాజల్ పట్టి అయితే వేసుకోవాలి. ఇలా మధ్యలో పట్టుకొని ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది ఇలా వేసేసుకోవాలి. చూడండి నుంచి దీనిపైన కట్ చేసి ఇలానే నీట్గా దీని మీదకి ఇలా పెట్టేసేయాలి. చూడండి ఇక్కడ ఇటు కాజా పట్టి అయింది కదా, ఇటు ఉక్సులు పట్టి అనేది ఇటు లోపల నుండి బయటికి వేసాము. ఇది బయట నుండి లోపలికి వేయాలి. ఇలా ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. మనకు క్లాత్ అనేది కదలకుండా ఇలా పెట్టి ఇలా వేసేసి దీనికి ఒకదాని మీదకి ఒకటి పెట్టేసి ఇలా తీసేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి జాయింట్ అనేది ఇట్లా చేయాలి. ఇక్కడ ఒక ఫిల్స్ అనేవి మనము వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా డాట్స్ అనేవి చూడండి. ఫ్రంట్ కూడా అలానే వేయాలి, చిన్న డాట్స్ అనేవి. ఇలా బాడీ అనేది రెడీ చేసుకోవాలి మనము. ముందుగా దీన్ని ఇక్కడ పాయింటింగ్లో పెట్టేసి చూడు, నడుము అనేది మనకి ఎక్కడికైతే కావాలో అక్కడికి ఇట్లా మనం టర్న్ అనేది చేసుకోవాలి. ఇట్లా నీట్గా అయితే వస్తుంది. ఒకసారి చూడు, అబ్జర్వ్ చేయండి. ఇలా పెట్టేసి మిడిల్లో ఇది పెట్టేసి ఇక్కడికి మనము ఇది స్ట్రెచ్చింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇలా తీసుకొని దీనికి కూడా ఫ్రంట్ ఇలా వేసి ఇక్కడ ఏదైతే ఉందో మిడిల్లో మనం అతికి పెట్టిన దగ్గర
ఇలా పెట్టుకొని ఇది స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసి నీట్గా ఇలా షోల్డర్ మీద పెట్టేసి ఇలా ఇది ఇలా పట్టుకుని నీట్గా ఇట్లా ఆపోజిట్గా కూడా వేసుకోవాలి. ఇట్లా ఇక్కడ నుండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది హ్యాండ్ మీద మనం ఇలా వేసేసుకోవాలి. చూడండి కుట్టు అనేది నీట్గా అయితే రావాలి ఈ విధంగా. ఇవన్నీ ఇట్లా ఒకదానికొకటి మనమైతే అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇవి నెక్ పీస్లు అన్నీ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా వచ్చేటట్టు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి క్రాస్ పీసెస్ని నెక్ కోసం. ఇదే విధంగా మిగిలిన పీస్లో కొంచెం అయితే మనకు నాడ కోసం అయితే ఇలా తీసుకోవాలి. స్ట్రైట్ పీసులు క్రాస్ పీసులు తీసుకోవాలి, క్లాత్ లేదు. దీన్ని మనం నాడ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం స్ట్రైట్గానే కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా చేసి చూడండి ఇక్కడ నుండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనం క్రాస్ అయితే ఇలా తీసుకుంటూ రావాలి. ఇదే విధంగా ఇంకొకటి కూడా మనం నాడ అనేది ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా క్రాస్ అనేది తీసుకొని ఇంకొకటి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి.
తర్వాత ఈ నట్ సహాయంతో దీన్ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి మనము దీన్ని ఇలా బయటికైతే తీయాలి. ఇది నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఇలా చేసి దీన్ని ఇట్లా నీట్గా అయితే అనుకోవాలి. మనము ఇట్లా నీట్గా అయితే నాడ అయితే వస్తుంది. చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ నాడ మీద ఇక్కడ నడుము దగ్గర అయితే మనం ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెట్టేసి దీన్ని ఒక స్టిచ్ అనేది ఇలా అండి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అనేది ఇట్లా నీట్గా అయితే సర్ది పెట్టుకోండి, మర్చుకొని కుట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఒక స్టిచ్ అనేది విధంగా నాడ పెట్టిన తర్వాత చూడండి, నాడ లోపల నుండి ఇలా పెట్టేసుకొని దీన్ని అంటకుండా దీన్ని ఇట్లా మలిచి ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. పోగులు బయటికి లేవకుండా నీట్గా అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనము టాప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మరి ఒక స్టిచ్ అనేది సైడ్ నుండి వేసుకుంటూ ఈ విధంగా ఇంకొక స్టిచ్ కూడా పక్క నుండి పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పోగులన్నీ తీసేసి దీన్ని ఓపెన్ చేసి మనకి ఇక్కడ నెక్ పీస్లు అనేవి వేసుకోవాలి. చూడండి, మనం నెక్ పీస్లు అనేవి వేసుకోలేదు. క్లాత్ ఎక్కువగా ఉంటే కుచ్చులైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఇది నెక్ పీస్లు అయినా వేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు ఫేసింగ్ అనేది వేయడం అయితే చూపిస్తా. చూడండి, ఇక్కడ నుండి మనము ఇట్లా పెట్టేసి ఎక్స్ట్రా పీస్ని ఇలా పెట్టేసి ఇట్లా రెండు కూడా నీట్గా పట్టేసుకొని ఇలా నీట్గా అయితే వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక చిన్న కట్టింగ్ అనేది మనకి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ ఉందో అక్కడ వరకు అయితే ఇట్లా కట్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు దీన్ని మనము పైనుండి ఇట్లా ఓపెన్ చేసి ఇలా ఇట్లా పెట్టి ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడండి, ఇలా మోసేసి ఇలా
చేసుకోవాలి. చూడండి దీన్ని అయితే ఫేసింగ్ అని అంటారు. ఓకే. చూడండి మనం 1 ఇయర్ బేబీ ఫ్రాక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసాము అనేది. చూడండి మన చేతుల్లో మనమే హాఫ్ అన్ అవర్‌లో